నా తప్పు సరి చేసుకోవడానికి పోయి ఇన్సెంటివ్ పోగొట్టుకున్నాను. జొమాటోలో మనకేంటంటే మల్టీ ఆర్డర్ పడింది. మల్టీ ఆర్డర్‌లో ఫస్ట్ ఆర్డర్ తీసేసుకొని వెంటనే సెకండ్ ఆర్డర్‌కి కూడా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. వెంటనే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి, సెకండ్ ఆర్డర్ ఇచ్చేసి అక్కడ నేను బండి కూల్ అయిద్దని చెప్పి కాసేపు ఆపాను. అంతలోకి కస్టమర్ ఫోన్ వచ్చింది. మేము చికెన్ బిర్యానీతో పాటు మేము చికెన్ పకోడా కూడా ఆర్డర్ ఇచ్చామమ్మా అన్నారు. కానీ మన దగ్గర అయితే లేదు. వాళ్ళు ముందే ఆ షాప్‌కి ఫోన్ చేశారంట. వాళ్ళేమో డెలివరీ బాయ్ చూసుకోకుండా వెళ్ళిపోయాడు. మేము ఆల్రెడీ అది యాడ్ ఆన్స్‌లో పడి ఉండిద్ది అన్నారు. నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఓహో! మనకి ఆల్రెడీ పైన మెయిన్ ఐటెమ్ ఉండిద్ది. కింద యాడ్ ఆన్స్ అనేది చాలా చిన్నగా దాన్నేమంటారు, టిష్యూస్ గానీ ఏమన్నా ఉంటే కింద ఎక్కడో చిన్నగా ఉండిద్ది. అదే మనం చూసుకోలేము. ఎందుకంటే అది ఎంత ఉండిద్దంటే భూతద్దం పెట్టి వెతకాలంత ఉండిద్ది. దాన్ని ఎవడు పట్టించుకోడు. కానీ ఆడు మన మీద ఎసేసాడు. సరే తప్పదు. తప్పు మన వల్ల జరిగిందని చెప్పి నేను బయటికెళ్దామని ప్లాన్ చేశాను. కానీ ఏంటంటే మనం బయటికెళ్తే ఆర్డర్ పడిద్ది. ఆర్డర్ పడితే అది ఎక్కడో ఉండిద్ది. మళ్ళీ నేను తీసుకొని దాన్ని తెచ్చేసరికి చల్లారిపోయిద్ది. కస్టమర్ ఇరిటేట్ అవుతాడు. సరే ఏదైతే అదే అయిందని చెప్పి వెంటనే నేనేం చేశానంటే బ్రేక్‌లోకి వెళ్ళిపోయాను. ఎవరైనా జొమాటోలో చేసుంటే తెలిసిద్ది. మనకి 15 మినిట్స్ బ్రేక్ ఉండిద్ది. సో, ఆ 15 మినిట్స్ బ్రేక్‌లో తెద్దామని చెప్పి వెంటనే ఆఫ్ చేసేసి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళే షాప్‌కి రీచ్ అయ్యేసరికి నాకు సగం బ్రేక్ టైం అనేది అయిపోయింది. సో, వెంటనే ఆన్ చేశాను. దేవుడి దయ వల్ల ఏందంటే మనకి ఆ రూట్‌లోనే మనకి డెలివరీ అనేది పడింది. వెంటనే తీసుకొని ఆ డెలివరీ ఆ కస్టమర్‌కి ఏదైతే ఐటెమ్ మిస్ అయిందో అది ఇచ్చేసి వెంటనే నా డెలివరీకి నేను వెళ్ళిపోయాను. నేను తిరిగొచ్చిన తర్వాత మొత్తం నా లాగిన్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయని చూసుకొని లాగౌట్ అయ్యి వచ్చేసాను. పొద్దున్న లేసి చూస్తే ట్విస్ట్, మనకి ఇన్సెంటివ్ అనేది పోయింది. అదేందిరా అని చెప్పి చూస్తే మినిమం లాగిన్ అవర్స్ కంప్లీట్ చేయలేదని. నేను ఏదైతే ఆ 7 మినిట్స్, 8 మినిట్స్ అనేది బ్రేక్ తీసుకున్నానో అది కంప్లీట్ చేయకుండా నేను ఆపేసాను. నేను మామూలుగా లాగిన్ అవర్స్ వరకే చూసుకున్నాను. నేను ఏదైతే మనకి లాగిన్ అవర్స్, మినిమం లాగిన్ అవర్స్ అనేది ఇన్సెంటివ్ కోసం కంప్లీట్ అవ్వాలో అది కంప్లీట్ అవ్వకముందే నేను బయటకొచ్చేసాను. దానివల్ల ఏంటంటే మనకి 9 గంటలు మనం పడిన కష్టం అంతా పోయింది. నిజం చెప్పాలంటే మనకు ఆ ఇన్సెంటివ్ అనేది పెట్రోల్‌కి పోయి మిగతా వచ్చేదే కొంచెం గొప్ప ప్రాఫిట్. అదే పోయింది. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, మనం ఇంకేం చేయలేము. బట్ స్టిల్ మళ్ళీ లేచి పరిగెత్తగలం అంతే, అంతకు మించి చేయలేము. హోప్ మీకు ఈ వీడియో నచ్చినది. థ్యాంక్ యూ.